హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మనం రెఫర్ చేసి మనీ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు అటర్నింగ్లో చాలామందికి అన్లిమిటెడ్ ట్రిక్ ఎలా యూజ్ చేయాలో అర్థం కావటం లేదని చెప్తున్నారు. సో ఈ వీడియోలో ఆ యాప్ యొక్క అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ కూడా చెప్తాను. సో ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ యొక్క అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ కూడా చెప్తాను. సో దాన్ని యూజ్ చేసి మీరు ప్రతిసారి 10 రూపీస్ ఎక్స్ట్రా అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఏంటి ప్రాసెస్, ఎలా వర్క్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీ టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు లోకల్ యాప్ గురించి. సో మనకు మినిమం రీడింగ్ 50 రూపీస్ అయితే ఉండేది కదా. ప్రజెంట్ మనకు 50 రూపీస్ని తగ్గించి మనం మినిమం రీడింగ్ 20 రూపీస్ అయితే పెట్టారు. సో ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడు మనకు 20 రూపీస్ ఉంటే చాలు రీడింగ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ టైం మీరు రీడింగ్ చేసుకోవాలంటే 35 రూపీస్ అయితే ఉండాల్సి వస్తుంది. సో ఇది ఫస్ట్ అప్డేట్. అండ్ సెకండ్ వచ్చేసి మనం యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఖాతా బుక్ అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో ఇది వచ్చేసి మీకు తెలిసి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకు ఒక రెఫర్ ప్రోగ్రామ్ అయితే వచ్చింది. సో అందులో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ డిస్క్రిప్షన్లో లింక్, మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చింటాను. అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు స్టార్ట్ యూజింగ్ ఖాతా బుక్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ గెట్ పిన్ పైన అయితే క్లిక్ చేయండి. మీ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసేసేయండి. అండ్ ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మనకు కింద ఇలా మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి కదా. సో నెక్స్ట్ మీరు ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అర్న్ మనీ ఆప్షన్ అయితే మీకు కనపడదు. సో మనం దీన్ని ఎనేబుల్ చేస్తేనే మనం రెఫర్ ప్రోగ్రామ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మనం ఈ ఆప్షన్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోమ్ సెక్షన్లో అయితే వెళ్ళండి. హోమ్ సెక్షన్లో వెళ్తే ఇక్కడ మీకు యాడ్ కస్టమర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి మీ యొక్క మొబైల్లో ఉండే మనకు కాంటాక్ట్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇందులో వచ్చేసి మనకు ఏదో ఒక 5 కాంటాక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంటాక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ యూ గివ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ఒక 500 మినిమం అయితే 500 అయితే ఎంతైనా అమౌంట్ ఇవ్వండి. సో ఎలాంటి మనకు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఒక 500 ఇచ్చేసి ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ సేవ్డ్ అయితే వస్తుంది. ఇక్కడ నాట్ నౌ అయితే క్లిక్ చేయండి. సో ఇలా మీరు 5 కాంటాక్ట్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ యాడ్ కస్టమర్ పైన క్లిక్ చేసి ఏదో ఒక 5 కస్టమర్స్ ఏదైనా మీ మొబైల్లో ఉండే కాంటాక్ట్స్ ఏదో ఒక 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యూగో పైన క్లిక్ చేసి ఒక 500 అయితే ఇచ్చేసి ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇలా మీరు 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే వితిన్ 1 or 2 minutesలో మీకు ఇక్కడ మోర్ సెక్షన్లో వెళ్తే అర్న్ మనీ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు మరి రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ మీకు అర్న్ మనీ అనేది ఆప్షన్ కనిపించింది అనుకోండి, దానిపైన అయితే వెళ్ళండి. అండ్ దానిపైన వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు పర్ రెఫర్ 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఈ 10 రూపీస్ ఎలా వస్తాయంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసాం. అండ్ దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తుంటారో సో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ మీ మొబైల్లో సేవ్ అయితే ఉండాలి. సో అప్పుడే మనకు రెఫర్ ప్రోగ్రామ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ అయితే రెఫర్ చేశారనుకోండి, అండ్ అతని యొక్క కాంటాక్ట్ నెంబర్ కంపల్సరీ మీ మొబైల్లోనే ఉండాలి. అప్పుడే మీరు రెఫర్ అయితే చేసుకోగలరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రెఫర్ అయితే చేసుకోవచ్చు. ఇన్వైట్ ఫ్రెండ్స్ పైన క్లిక్ చేసి సో మీరు ఎవరికైనా రెఫర్ చేసుకోవాలంటే ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన క్లిక్ చేసి మీరు రెఫర్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ మీరు ఇన్విటేషన్ సెండ్ చేశారనుకోండి, ఇక్కడ పెండింగ్లో అయితే చూపిస్తుంటుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుకేష్ అయితే ఉంది. సో మీరు ఇన్వైట్ చేసిన తర్వాత ఇన్వైట్ యూ సెంట్ అయితే ఉంది కదా, సో ఇది టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసి ఉంటారో అతను మీ లింక్తో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే మీకు ఇక్కడ ఖాతా బుక్ ఇన్స్టాల్డ్ అయితే ఉంది కదా, సో ఇది కూడా టిక్ చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కస్టమర్ యాడెడ్ అని ఎప్పుడు చూపిస్తుంది అంటే, సో మీరు ఎవరికైతే రెఫర్ చేసి ఉంటారో అతను మీ లింక్తో జాయిన్ అయ్యి మీ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవుతే అండ్ నెక్స్ట్ ఇక్కడ హోమ్ సెక్షన్లో వెళ్తే ఇక్కడ యాడ్ కస్టమర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి వాళ్ళ మొబైల్లో ఉండే ఒక కస్టమర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు 10 రూపీస్ అయితే వస్తుంది. సో వచ్చిన మనీ ఇక్కడ మోర్ సెక్షన్లో అయితే వెళ్ళండి. మోర్ సెక్షన్లో వెళ్తే ఇక్కడ అర్న్ మనీ అయితే ఉంటుంది. సో ఇక్కడ అర్న్ ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు
కలెక్ట్ నౌ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అని ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఫిజికల్ బ్యాంక్స్ ఏవైనా ఎస్బీఐ కానీ ఆంధ్ర బ్యాంక్స్ అని ఇలాగైనా ఇవ్వచ్చు. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 1 రూపీ అయితే వస్తుంది. అండ్ తర్వాత మీకు 10 రూపీస్ అయితే వస్తుంది. సో ఇలా మనం ఇన్విటేషన్ అయితే చేసుకోవచ్చు. పర్ రెఫర్ 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ మీరు రెఫర్ చేసిన అతను మీ లింక్తో జాయిన్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఒక యాడ్ కస్టమర్ అయితే చేసిన మీకు 10 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మీరు రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే ఇస్తుంది. సో నేను పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ పాస్బుక్లో అయితే వెళ్దాం. సో టోటల్గా 6 మెంబర్స్ని అయితే రెఫర్ చేశాను. 60 రూపీస్ అయితే వచ్చింది. ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ పాస్బుక్లో అయితే వెళ్ళేసాం. సో ఇక్కడ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఉంది. చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసిన. సో ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ అయితే చూపిస్తుంటుంది. క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ క్యాష్ ఫ్రీ అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ 1 రూపీ అయితే వచ్చింది. తర్వాత 10 రూపీస్ పర్ రెఫర్ కింద అయితే వచ్చింది. ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి ట్రై అయితే చేయండి. సో రెఫర్ ట్రిక్ ఎలా యూజ్ చేయాలో చెప్పాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మీరు ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ అప్లికేషన్ మీకు టెలిగ్రామ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. అండ్ ఓపెన్ చేస్తే మీరు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. మీ మొబైల్లో ఏ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంటారో సో అన్ని యాప్స్ అయితే కనిపిస్తుంటాయి. సో మీరు నెక్స్ట్ ఖాతా బుక్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లోన్ విత్ డూ మల్టిపుల్ స్పేస్ అయితే ఉంది కదా. దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఒక క్లోన్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఒరిజినల్ యాప్లో అయితే వచ్చేసేసేయండి. సో మీరు రెఫర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్స్ అయితే ఉండాల్సి వస్తుంది. సో మీ దగ్గర ఎక్స్ట్రా మొబైల్ నెంబర్స్ అయితే ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కీప్యాడ్ మొబైల్స్ అయితే ఉంటాయి కదా. సో కీప్యాడ్ మొబైల్స్ ఉన్నా కానీ సరిపోతుంది. మనకు మొబైల్ యాక్టివేషన్ అయితే ఒక SMS అయితే వస్తుంది. ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ కోసం మనకు కోడ్ ఉంటే చాలా మనం అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఆ మొబైల్ యొక్క కాంటాక్ట్ వచ్చేసి నెంబర్ వచ్చేసి మీ మొబైల్లో సేవ్ అయితే ఉండాలి. అప్పుడే మీరు రెఫర్ ట్రిక్ అయితే చేసుకోగలరు. సో మీ మొబైల్లో రెఫర్ ట్రిక్ మీ మొబైల్లో మీరు ఎవరికైతే అన్లిమిటెడ్ ట్రిక్ యూజ్ చేసేటప్పుడు ఒక మొబైల్ అయితే ఉంటుంది కదా, ఎక్స్ట్రా సిమ్ అయితే ఉంటుంది కదా. సో దాని యొక్క మొబైల్ నెంబర్ మీ మొబైల్లో సేవ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ పైన క్లిక్ చేసి సో దానికి ఒక ఇన్విటేషన్ అయితే పంపించండి. సో పంపించిన తర్వాత మీకు ఇక్కడ పెండింగ్లో అయితే చూపిస్తుంటుంది. ఇక్కడ మీరు ఎవరికైతే రెఫర్ చేసి ఉంటారో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డూ మల్టిపుల్ స్పేస్ యాప్లో అయితే వచ్చేసేసి మీరు ఏదైతే క్లోన్ చేసి ఉంటారో సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసే మనకు సైన్ అప్ ప్రాసెస్ అయితే అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ సేవ్ చేశారో సో అన్లిమిటెడ్ ట్రిక్ యూస్ చేసుకోవడానికి ఒక కాంటాక్ట్ అయితే సేవ్ చేసి ఉంటారో సో ఆ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. సో ఆ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత ఒక ఓటీపీ అయితే వస్తుంది. కీప్యాడ్ ఫోన్ అన్నా కానీ మనకు ప్రాబ్లం అయితే లేదు. ఒక ఓటీపీ వచ్చేసి చాలు, మనకు ఒక కోడ్ అయితే వస్తుంది. సో ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసేసండి. ఇక్కడ స్టార్ట్ విత్ యూజింగ్ కోడ్ ఖాతా బుక్ అయితే ఉంది. దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే క్లోన్ చేసి ఉంటారో సో దానికి సంబంధించిన ఒక మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది మీ దగ్గర. సో అది మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్లో అయితే సేవ్ చేసుకుని ఇన్వైట్ చేయండి. తర్వాత స్టార్ట్ యూజింగ్ ఖాతా బుక్ అయితే ఉంది. దీనిపైన క్లిక్ చేసి దాని యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఓటీపీ అయితే వస్తుంది మీకు. సో వేరే మొబైల్లో ఉండే ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. తర్వాత మీకు రెఫర్ అయితే కౌంట్ అయితే అవుతుంది. తర్వాత యాడ్ కస్టమర్ పైన క్లిక్ చేసేసేయండి. ఏదైనా మీ మొబైల్లో ఉండే కాంటాక్ట్స్ ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని ఒక యాడ్ కస్టమర్ అయితే చేసేసేయండి. దాంతో మీ యొక్క రెఫర్ అయితే కౌంట్ అయితే అవుతుంది. ఒరిజినల్ యాప్లో కూడా మీకు ఈ 3 ఆప్షన్స్ కూడా టిక్ మార్క్ అయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడ అన్న ఆప్షన్లో వెళ్తే మీకు ఇక్కడ అమౌంట్ అయితే 10 రూపీస్ మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో సో దానికైతే వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు అన్లిమిటెడ్ ట్రిక్స్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. సో కీప్యాడ్ మొబైల్స్ ఉన్నా కానీ మనకు పర్వాలేదు. సో మనకు ఓటీపీ వస్తుంది, అదే చాలు మనకు. అండ్ నెక్స్ట్ అట్టర్ లింక్. సో అట్టర్ లింక్లో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అనుకుంటా. సో అన్లిమిటెడ్ ట్రిక్ యూస్ చేసుకోవడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సో అట్టర్ లింక్ యొక్క మీ యాప్ యొక్క రెఫర్ లింక్ అయితే కాపీ చేసుకోండి. అండ్ కాపీ చేసుకున్న తర్వాత ఐలాండ్ అప్లికేషన్లో వెళ్ళండి. ఐలాండ్ అప్లికేషన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రోమ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సర్చ్ ఆర్ టైప్ వెబ్ అడ్రస్ అయితే ఉంది. ఇక్కడ మీకు సర్చ్ ఆర్ టైప్ వెబ్ అడ్రస్ అయితే ఉంది కదా. సో మీరు ఏదైతే రెఫరల్ లింక్ కాపీ చేసి ఉంటారో సో ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. అండ్ పేస్ట్ చేసిన తర్వాత యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేయండి. సో కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో మీరు ఒరిజినల్ యాప్లో సైన్అప్ ఎలా చేశారో అలాగే చేయండి. సో నెక్స్ట్ మీరు సైన్అప్ చేసేటప్పుడు గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ అయితే కనిపిస్తుంది కదా. సో మీరు ఒరిజినల్ యాప్లో ఏదైతే ఈమెయిల్ సెలెక్ట్ చేసి ఉంటారో సో ఆ ఈమెయిల్ కాకుండా ఒక కొత్త ఈమెయిల్తో అయితే ట్రై చేయండి.
సో ఒక కొత్త ఈమెయిల్ అయితే క్రియేట్ చేసిన తర్వాత మీకు కొన్ని సర్వే మీకు ఒపీనియన్స్ అయితే ఇచ్చేసేసేయండి. సో మీకు 160 పాయింట్స్ ఏమో సైన్ అప్ బోనస్ కింద వస్తాయి. సో ఒక మీరు 12 మనం టోటల్గా 1 డేలో 2 కాయిన్స్ అంటే మనకు 20 ఒపీనియన్స్ అయితే వచ్చాయి. సో మనకు 20 ఒపీనియన్స్ ఇస్తే మనకు 360 కాయిన్స్ వరకు వస్తాయి. అండ్ నెక్స్ట్ గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి ఒక రివ్యూ అయితే ఇచ్చండి, 5 స్టార్ రివ్యూ అయితే వచ్చేసి 200 ఎక్స్ట్రా కాయిన్స్ అయితే వస్తాయి. సో అది కూడా కాలేదనుకోండి నెక్స్ట్ డే అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ డే ట్రై చేస్తే మీకు కన్ఫామ్గా 5 కాయిన్స్ అయితే వచ్చేస్తాయి. సో మీరు ఏదైతే ఐలాండ్ అప్లికేషన్లో ఓపెన్ చేసింటారో దానికి 5 కాయిన్స్ అయితే వచ్చేసాయి 2 డేస్లో. సో మీకు రెఫర్ కోడ్ అడిగినప్పుడు మీ క్లోన్ యాప్లో మీరు ఏదైతే ఐలాండ్ అప్లికేషన్లో ఇన్స్టాల్ చేశారో సో దానికి ఒక రెఫర్ కోడ్ అయితే అడుగుతుంది కదా, మీ ఒరిజినల్ యాప్లో మీ రెఫర్ కోడ్ అయితే కాపీ చేసి అక్కడ పేస్ట్ అయితే చేయండి. సో రెఫర్ అయితే కౌంట్ అవుతుంది. 2 డేస్లో మీ అమౌంట్ అయితే ఏదైతే రెఫరల్ అమౌంట్ ఉందో 2 కాయిన్స్ సో మీ ఒరిజినల్ యాప్కి అయితే చేసింది. సో నాకు ఇక్కడ నాకు $0.90 అయితే నిన్న అయితే నాకు వచ్చింది. సో దాని యొక్క స్క్రీన్ షాట్ కూడా మీకు టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేశాను. సో కావాలంటే అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసే మీకు రెఫర్ ట్రిక్ అయితే కన్ఫామ్గా అర్థమైతే అవుతుంది. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ ఏంటో దాని గురించి అయితే తెలుస్తుంది. స్కిప్ చేసి వీడియో చూసే మీకు ఎలాంటి అర్థమైతే కాదు. అండ్ మెసేజెస్ కూడా పెడుతున్నా నాకు అర్థం కావటం లేదని. సో కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.